వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో మిర్చి రైతులను కలిసి సంఘీభావం తెలిపిన వైసీపీ అధినేత జగన్. రైతుల దీన స్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ఆగ్రహం. మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించలేదని స్పష్టం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మద్దతు ధర ప్రకటిస్తే రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోలేదని వెల్లడి. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్. కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దే రోజులు ముందున్నాయని స్పష్టం. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీన స్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పారు. ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు లేకుండా పోయిందన్నారు. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. మా హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. 21,000 నుంచి 27,000 దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతే రాజు, కానీ కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోందన్నారు. ప్రైవేట్ డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం లేదని అన్నారు. గుంటూరు మిర్చి యార్డు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం? తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్లకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు. బహిరంగ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశంతో మిర్చికి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల మిర్చి ఎగుమతులు చాలా తగ్గిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గిందన్నారు.
కానీ ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగా లేకపోవడం వల్ల మళ్లీ ఆ దేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటి వరకు మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మిర్చి రైతులకు సాధ్యమైనంత మేర సహకరించాలని, ప్రస్తుతం ఉన్న కేంద్రం మద్దతు ధరను కూడా పెద్ద ఎత్తున పెంచాలని కోరేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్తున్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల బృందంతో చర్చించనున్నారని, చర్చల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. భూసార పరీక్షలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణ కింద ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు గత ప్రభుత్వం. బిందు సేద్యాన్ని ప్రోత్సహించే విధంగా డ్రిప్ స్ప్రింక్లర్లను ఏ ఒక్కరికి పంపిణీ చేయలేదన్నారు. దాదాపు 1600 కోట్ల మేర ధాన్యం కొనుగోలు బకాయిలను పెట్టిపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఆ సొమ్మును చెల్లించడం జరిగిందన్నారు. ఆ సమయంలో కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద ఒక్క పైసా కూడా అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2017లో దాదాపు 138 కోట్ల మేర మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కేటాయించి రైతులను పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా వచ్చే బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను పెద్ద ఎత్తున ప్రతిపాదించడం జరుగుతుందన్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజానాయకుడని చెప్పి మనందరికి కూడా తెలుసు. గత 5 సంవత్సరాలు హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది. 151 స్థానాలతో ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, అటు పత్రికలు కానీ, మీడియా కానీ, ప్రతిపక్షాలు కానీ ఎంత గోచించినా సరే ఒక్క రోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం, ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పేద ప్రజలకు నమ్మకం కలిగించేలా మెరుగైన వైద్య సదుపాయాలు, వసతులు ఏర్పరుస్తామని హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఎక్కువగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో చర్చించడంతో పాటు రోగులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఇతర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్న మార్పులను చేసుకుని ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా అడుగులు వేస్తామన్నారు. ప్రస్తుతానికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సిబ్బంది కొరత వల్ల అప్పుడప్పుడు సమస్యలు వస్తున్నాయని, త్వరలోనే ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. హాస్పిటల్ ఇటీవల కాలంలో జరిగిన ఘటనలపై వివరణ కోరామని, అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామన్నారు. ప్రజలు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకునేలా వారిలో నమ్మకం పెంచే విధంగా కృషి చేస్తామన్నారు.
ముఖ్యంగా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక్కడికి వస్తున్న రోగులకి ముఖ్యంగా పేదవర్గం నుంచి వస్తారు. వారి ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయనే విషయం మీద ఇవాళ చూడడానికి నేను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఎవరికి తెలియకుండా రావడం జరిగింది. అనేక మంది ఓపీ దగ్గర కానీ, లేదా ఓపీ క్యూలో టోకెన్ కోసం ఉన్న వాళ్ళ దగ్గర కానీ, లేదా డాక్టర్ దగ్గర ఉన్న వాళ్ళతో అందరితో అనేక మందితో మాట్లాడడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించి ఆసుపత్రుల మీద దృష్టి పెట్టాల్సిందిగా, నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిందిగా వారు సమీక్షలో చెప్పడం జరిగింది. దాని తర్వాత 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ అనే పేరుతో, ఎందుకంటే ఆర్థిక వనరుల కొరత ఉన్న దృష్ట్యా ప్రధానంగా ఒక 10 సూత్రాల కార్యక్రమం, 30 సూత్రాల్లో ఒక 10 సూత్రాల కార్యక్రమాన్ని ఆసుపత్రుల్లో ప్రధానంగా ఓపీ సర్వీసులు చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఓపీ ఈరోజు మళ్ళీ ఉంటే మళ్ళీ రేపు కూడా ఒక రోజు ఆగాల్సిన పరిస్థితులు, వాటి నుంచి బయటికి తీసుకొస్తూ 30 నిమిషాల్లోనే ఓపీ సర్వీసులు అందించాల్సిందిగా మేము చెప్పాం. దాంట్లో భాగంగా సమీక్షలో ఇవాళ కూడా నేను చూశాను. అనేక మంది రోగులతో మాట్లాడుతుంటే ఎవరు కూడా హాఫ్ అన్ అవర్ పైన అయినా చెప్పలేదు. 5 నిమిషాల్లో అయిపోయింది, 10 నిమిషాల్లో అయిపోయింది, డాక్టర్ ఎంతసేపట్లో చూశారు, 15 నిమిషాలు చూశారు. నేను రిజిస్ట్రేషన్ ఇదైన తర్వాత, జనరేట్ అయిన తర్వాత దాంట్లో సమయాన్ని, తర్వాత ఓపీ డాక్టర్ దగ్గరకు వచ్చిన సమయాన్ని, తర్వాత ఏదైనా మందులు పరీక్షలు అవసరం ఉంటే ఆ పరీక్షల దగ్గరికి వెళ్ళిన సమయాన్ని, మందులు అవసరం ఉంటే ఫార్మసీ దగ్గరికి వెళ్ళిన సమయాన్ని కూడా నేను చూడడం జరిగింది. ఇక్కడ కూడా ఆ అరగంట లోపలే జరుగుతున్నాయి. నేను చాలా ఊహించుకొని వచ్చాను పరిస్థితులు, ఎందుకంటే చాలా పేపర్లో నేను నెగిటివ్ వార్తలు వింటున్న దృష్ట్యా చాలా అధ్వానంగా ఉంటుందని. అంతా మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని నేను చెప్పట్లేదు, కానీ చాలా మెరుగుదల వచ్చిందనే విషయాన్ని అయితే నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్పగలను. ఓపీ సర్వీసుల్లో కావచ్చు, లేదా ఈ భోజనం ఇస్తున్న భోజనం వీటిలో కావచ్చు, లేదా ఇన్పేషెంట్ల విషయంలో కానీ, వాళ్ళని చూస్తున్న నర్సింగ్ స్టాఫ్ వ్యవహార శైలిలో కానీ, లేదా డాక్టర్లు ఓపీ కానీ ఐపీ సందర్భంలో చూస్తున్న. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు అందిస్తున్న సేవల్లో లోపాలను గుర్తిస్తూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు డిఎస్ఓలు, డిఎంలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్లో మంత్రి అధ్యక్షతన బుధవారం ఉదయం సివిల్ సప్లై జిల్లా అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అధికారులందరూ కలిసి టీమ్ స్పిరిట్తో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు జవాబుదారీతనం పెంచే విధంగా పనిచేయాలని, ఇక్కడ సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రెండూ కలిసి ఒకే నిర్ణయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించిన తరువాత మిల్లర్లకు వద్దు, ప్రభుత్వానికే ధాన్యం అమ్ముతామనే పరిస్థితి రైతు నుంచి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 5.21 లక్షల మంది రైతుల నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, 7,522 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. టెక్నాలజీ వాడకంతో తొలిసారిగా 7337593775 నెంబర్కు హాయ్ అని వాట్సాప్ చేయడం ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. 93 లక్షల మంది గ్యాస్ బుకింగ్ చేసుకోగా 714.57 కోట్ల నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడానికి, పథకాల అమలులో పారదర్శకత పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి నాదెండ్ల పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్లుగా అధికారులు సిద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టాలన్నారు. గ్యాస్ డెలివరీపై ఎటువంటి ఛార్జెస్ లేవు అనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రక్షాళన జరగాలని, గతంలో ఉన్న అలవాట్లు మారాలని, ఆ విధంగా పౌర సరఫరాల జిల్లా స్థాయి అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి ఈ ఆఫీస్, ఈ ఫైల్కు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విజయవాడ బస్టాండ్ ఎదురుగా గల పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ను E3 స్ట్రీట్ అనే పేరుతో వ్యాపార కేంద్రంగా మార్చడం అన్యాయమని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి ఘాట్ను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ విషయంపై అధికారులు చర్యలు చేపట్టిన పక్షంలో పర్యావరణం పరిరక్షించడానికి జై భీమ్ భారత్ పార్టీ ఉద్యమాలను చేపడుతుందని హెచ్చరించారు. విజయవాడ బస్టాండ్ ఎదురుగా గల పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ను E3 స్ట్రీట్ అనే పేరుతో వ్యాపార కేంద్రంగా మార్చడం అన్యాయమని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ కమిషనర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో విజయవాడ కార్పొరేషన్, విజయవాడ నగర కార్పొరేషన్లో ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్ను, సుప్రీంకోర్టు రూల్ను అతిక్రమించి తెలంగాణ మంత్రి అల్లుడికి అక్రమంగా కాంట్రాక్ట్ అప్పగించి E3 స్ట్రీట్ను నడపడాన్ని సహకరించారని ఆరోపించారు. ఈ విషయంపై కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశామని, కమిషనర్ సానుకూల
సానుకూలంగా స్పందించి ఈ విషయం వారి దృష్టికి వచ్చిందని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. 7 సంవత్సరాల నుండి సంవత్సరానికి 25,50,000 చొప్పున రాజకీయాల నాయకులతో ఉన్న పరిచయంతో కాంట్రాక్ట్ను జాన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుందని, వైసీపీ ప్రభుత్వంలో మంత్రితో రెన్యువల్ చేయించుకొని మరలా E3 స్ట్రీట్ను టీడీపీ ప్రభుత్వంలో రెన్యువల్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పద్మావతి ఘాట్ను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తక్షణమే జాన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్న వ్యాపార కార్యకలాపాలను కార్పొరేషన్ అడ్డుకోవాలన్నారు. అధికారులు చర్యలు చేపట్టని పక్షంలో పర్యావరణం పరిరక్షించడానికి జై భీమ్ భారత్ పార్టీ ఉద్యమాలను చేపడుతుందన్నారు. విజయవాడ నగరంలో పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ని వ్యాపార కార్యకలాపాలకి ఉపయోగించడం చాలా అన్యాయం. ఈ రోజున విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న E3 ఫుడ్ కోర్ట్, E3 స్ట్రీట్ అనే పేరుతో గతంలో విజయవాడ కార్పొరేషన్ వారు ఒక తెలంగాణకు చెందిన మంత్రి అల్లుడికి అక్రమంగా కాంట్రాక్టులు కట్టజెప్పి ఈ రోజున విజయవాడ నగర కార్పొరేషన్లో ఉన్న ఈ సుప్రీంకోర్టు యొక్క రూల్స్ని, NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ని వ్యతిరేకిస్తూ ఆ యొక్క E3 నడపడం చాలా దుర్మార్గం. ఎందుకంటే విజయవాడ పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ చాలా పవిత్రమైన నది. అలాంటి విజయవాడ నగరం నడిబొడ్డులో నుంచి నడుస్తున్న ఈ కృష్ణానదిలో అనేక వ్యర్థాలను వదులుతూ ఆ యొక్క E3 స్ట్రీట్ను అక్రమంగా నడుపుతున్నారు. వెంటనే ఆ యొక్క E3 స్ట్రీట్ని రద్దు చేయాలని చెప్పి, వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ E3 యొక్క ఉన్న హోటల్ను అక్కడ ఏ విధమైన అనుమతులు లేకోకుండా కూడా అనేక రకాలమైన హోటల్ను వ్యర్థాలను ఆ యొక్క కృష్ణానదులతో వదులుతూ అది కృష్ణానదిని అపవిత్రం పాలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయమై కమిషనర్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి అక్కడ సంవత్సరానికి 25,50,000 చొప్పున ఒక కాంట్రాక్టు ఒక జాన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, హైదరాబాదుకు చెందిన ఒక మంత్రి గారి అల్లుడు ఇక్కడ అధికారులని, రాజకీయ నాయకులతో ఆయనకున్న పరిచయాలతో ఇక్కడ అక్రమంగా ఆ యొక్క కాంట్రాక్టు అతను చేదెక్కించుకొని ఆ యొక్క కౌన్సిల్లో తీర్మానం చేసి ఆ రోజు 2018లో ఆ ప్రభుత్వంలో కొంతమంది అధికారులని, కొంతమంది రాజకీయ నాయకులని మేనేజ్ చేసుకుని ఆ కాంట్రాక్ట్ను అతను చేదెక్కించుకున్నాడు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కూడా అతనే ఆ యొక్క కాంట్రాక్ట్ని మళ్ళా తర్వాత వైసీపీ ఒక మంత్రిని పట్టుకుని ఆ యొక్క కాంట్రాక్ట్ని మళ్ళా రెన్యూల్ చేయించుకొని దాన్ని కొనసాగించుకుంటున్నాడు. మరలా ఇదే ప్రభుత్వంలో కూడా ఆ యొక్క కాంట్రాక్ట్ని మళ్ళా రెన్యూల్ చేయించుకోవడానికి ముందుకు వస్తున్నాడని చెప్పి, కావున ఈ యొక్క కాంట్రాక్ట్ను రద్దు చేయాలని చెప్పని జాన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ యొక్క పవిత్రమైన పద్మావతి ఘాట్లో ఈ యొక్క ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఎందుకంటే అది ఒక పబ్లిక్ ప్లేసు. అటువంటి పబ్లిక్ ప్లేస్లో ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి కట్టకూడదు. సుప్రీంకోర్టు కానీ లేకపోతే NGT చెప్తున్న రూల్స్ ప్రకారం కట్టకూడదు. అటువంటి రూల్స్ను వైలేట్ చేసి అతను అక్కడ అనేక రకమైన కట్టడాలు కట్టి అక్కడ ఆ యొక్క హోటల్ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలను కృష్ణానదిలో పద్మావతి ఘాట్లో కలపడం చాలా దుర్మార్గం. ఈ యొక్క పవిత్రమైన ఈ యొక్క పద్మావతి ఘాట్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఎందుకంటే ప్రకృతి ఈ రోజున ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం ఈ మధ్యనే చూసాము. వేసవిలో విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం కార్పొరేషన్ ప్రథమ కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశపు హాల్లో ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని, ప్రత్యేకించి త్రాగునీటి సరఫరాలో కొండ ప్రాంతాలకి ఎటువంటి లోటు లేకుండా నీటి సరఫరా జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగా కావాల్సిన వాహనాలను, వాటర్ ట్యాంకర్లను సమకూర్చుకోవాలని, జనాభా ఎక్కువగా ఉన్న చోట త్రాగునీటి సౌకర్యాలను మరింత పెంచాలని, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కావాల్సిన చర్యలను తీసుకోవాలని, గత సంవత్సరంలో మంచినీటి సమస్యలు ఉన్న ఇళ్లు, ప్రదేశాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే వారికి నీటి సరఫరా అయ్యేటట్టు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నగర పరిధిలో గల ప్రాజెక్టులు, పార్కుల నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రస్తుతం ఉన్న అన్ని బోర్లను ఉపయోగంలోకి తీసుకురావాలని అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకొని వారి ఇబ్బందులను కనుక్కొని వారికి అన్ని అవసరాలు తీరేటట్టు, ఇబ్బందులు లేకుండా చూసేటట్టు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. విజయవాడ నగర పరిధిలో గల అన్ని ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎటువంటి నీటి లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ లీకేజీలన్నీ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలో గల అసిస్టెంట్ ఇంజనీర్లతో, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో వారు విధులు నిర్వహిస్తున్న వార్డు, ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్స్ పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో యువత దేశభక్తిని పెంపొందించుకొని సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షణకు తన జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. చావా సినిమాను అందరూ చూడాలని వారు సూచించారు. బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ భండారి ఆధ్వర్యంలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వన్ టౌన్ సామరంగం చౌక్లో జరిగిన ఈ వేడుకలలో సుజనా చౌదరి, కార్యాలయ కార్యదర్శి శ్రీధర్, బీజేపీ నాయకుడు పొట్టి శ్రీహరి, జనసేన నాయకుడు గౌరీశంకర్ తదితరులు పాల్గొని శివాజీ చిత్రపటాన్ని ఆవిష్కరించి పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిందూ సమాజ స్థాపనకు విశేష కృషి చేశారన్నారు. దేశభక్తి, సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షణ కోసం శివాజీ చేసిన త్యాగాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. శివాజీ యొక్క చరిత్రతో కూడిన చావా సినిమాని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని వారు పిలుపునిచ్చారు. అందరికీ జై హింద్, జై భారత్. ఈరోజు ముఘలు రాజ్యం ఏదైతే అరాజకత చేసుకుంటూ మన హిందూ ధర్మాన్ని మత మార్పిడి కోసం ప్రెషర్ తెస్తూ రకరకాల ప్రలోభాలకి అట్లాగే రకరకాల యాత్నలు పెట్టినా కూడా మన మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారు వీర పోరాటం చేసి వాళ్ళతో ఈరోజు నేను హిందువుగా ఉన్నానంటే అలాంటి మహాత్ములు అందరూ కూడా ఆ ముఘల్ సామ్రాజ్యాన్ని అడ్డుకోవటం మా పూర్వీకులు చేసిన పుణ్యం లేక మేము ఈరోజు హిందువుగా ఉన్నాం. అలాంటి మహత్తరమైన వ్యక్తి శ్రీ ఛత్రపతి శివాజీ గారి జయంతోత్సవ కార్యక్రమము ఈరోజు సామారంగం చౌక్లో చేసే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషం మరియు చాలా ఆనందకరమైన విషయం. భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఈరోజుకి నిలబెట్టిన మహాత్ముడు ఛత్రపతి శివాజీ. 1630 సంవత్సరంలో వారి తల్లి పరమేశ్వరుని ప్రార్థించగా జన్మించిన వీరశౌర తిలకం ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి తల్లిగారు కోరిన విధంగా ఆయన హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ రాజ్య స్థాపన కోసం తన జీవిత కాలంలో 33 సంవత్సరాల్లో దాదాపు 400 యుద్ధాలు చేసి 263 కోట్లను స్వాధీనం చేసుకొని యావత్ భారతదేశం అంతటా కూడా మొఘల్ సామ్రాజ్య పరిపాలనలో ఆ రోజు జరుగుతున్న దురహంకార, దుర్నీతి పరిపాలనని అంతమొందిస్తూ, అలాగే ముస్లిం మహిళలను కూడా చాలా గౌరవంగా రాజ్యాలను జయించినప్పటికీ వారిని తన సోదరీమణులుగా భావించి ఈరోజు ఛత్రపతి శివాజీ గారి పుట్టినరోజు సందర్భంగా 37వ డివిజన్లో బండారి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరగడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పబోయేది ఏంటంటే, అలాంటి గొప్ప వ్యక్తుల్ని రాబోయే కాలంలో తరానికి మనం ఎంత నిజాయితీగా ప్రజలకు పనిచేయాలని ఈ రాజకీయ తరపు నుంచి మనం ఈ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. కనుక మన పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు మరో ఛత్రపతి శివాజీ లాంటి ఆయన
మన సుజనా చౌదరి గారు. మనం ఆయన్ని కూడా ఆయన స్ఫూర్తిని ఆయన ఆలోచనల్ని మనం తీసుకొని ప్రజలకి ఏం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రూప్ 2 నోటిఫికేషన్లోని రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దాకే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని గ్రూప్ 2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్ష కోసం 9,250 మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తమ సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించబోతున్న గ్రూప్ 2 పరీక్ష నోటిఫికేషన్ను సరిచేయాలి. లీగల్ అభ్యంతరాలు లేకుండా చూడాలని ఏపీపీఎస్సీ అధికారులను గ్రూప్ 2 అభ్యర్థులు కోరారు. బందర్ రోడ్లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో రీప్రజెంటేషన్ను ఏపీపీఎస్సీ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ నిర్వహించబోతున్న గ్రూప్ 2 పరీక్ష నోటిఫికేషన్ను సరిచేయాలని కోరారు. ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ తప్పుల గురించి గౌరవ హైకోర్టు వారిని సంప్రదించామన్నారు. గత ఎన్నో ఏళ్లుగా గ్రూప్ 2 పరీక్ష కోసం ఎంతోమంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కానీ రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సరిదిద్ది మెయిన్ పరీక్షలు నిర్వహించాలని తాము కోరుతున్నామని చెప్పారు. గ్రూప్ 2 ఎగ్జామ్ని నమ్ముకొని విద్యార్థులతో పాటు వారి కుటుంబాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని తెలిపారు. నా పేరు మురళీకృష్ణ. మేము గ్రూప్ 2 ఆస్పిరెంట్ని. గత సంవత్సరం నుంచి 5 సంవత్సరాల నుంచి మేము ఈ గ్రూప్ 2 మేము ప్రిపరేషన్లో చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ మధ్యన తెలిసిన విషయం ఏంటంటే ఈ రోస్టర్లో తప్పులుండేనని నిన్న కోర్టు కేసు ద్వారా కొంచెం మాకు తెలియపరిచింది. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఈ రోస్టర్ని తప్పులుని దాన్ని సరి చేయకుండా ఇలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మాకు ఇంకా ప్రాబ్లం వస్తాయి. ఇంకా ఇప్పుడున్నది 1-2 కేసులే ఉన్నాయి. ఫ్యూచర్లో దీన్ని ఒక ఎగ్జామ్ పెట్టి తర్వాత రోస్టర్ కరెక్ట్ చేయడం చేస్తే దానికి ఇంకా 10 నుంచి 20-50 కేసుల దాకా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ముందే సరిచేసి మా రోస్టర్ని సరిచేసి మాకు ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో మీ ఇష్టం ప్రకారంగా మీ టైం తీసుకుని దాన్ని పోస్ట్పోన్ చేసి మాకు సరైన న్యాయం చేయించాలని మేము కోరుకుంటున్నాం. మేమైతే ఎగ్జామ్కి అయితే పూర్తిగా వ్యతిరేకత కాదు, మాకు సానుకూలంగానే కూటమి ప్రభుత్వం స్పందించింది. మేడం గారు కూడా అప్పుడు 1:100 ఏపీపీఎస్సీ ఇచ్చారు. తర్వాత మాకు టైం సరిపోలేదన్నప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారు. కానీ ఇది మాది కేవలం విన్నపం మాత్రమే. దయచేసి మీరు ఒకసారి మాది పరిశీలించండి సార్, అంతే. సో ఏపీపీఎస్సీకి వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే రోస్టర్లో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ కూడా సరిచేసిన తర్వాతే మాకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయమని చెప్పి అభ్యర్థించడానికి ఏపీపీఎస్సీకి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పర్మిషన్ అనేది ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇవ్వడానికి కుదరదన్నారు. సో తర్వాత వచ్చే తీర్పుకి మేము ముందే మాకంటూ మా అభ్యర్థన ఏంటో తెలపడానికి ఏపీపీఎస్సీకి రావడం జరిగింది. సో ఎగ్జామ్కి అనేది మేము వ్యతిరేకత కాదండి. సో మా అభ్యర్థన ఏంటంటే రోస్టర్ అనేది సరి చేసిన తర్వాత మాకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయండి. ఒక్కొక్కరు మీరు చూసినట్టయితే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు, ఒక కుటుంబంది అండి. ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు, ఒక కుటుంబంది. ఒక జాబ్ వల్ల కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సో అట్లాంటిది ఒక తప్పు జరిగితే అది ఆ తప్పు అనేది ఒక వ్యక్తి మీద రాదు, తర్వాత కుటుంబం మీద అందరూ బాధపడాల్సి వస్తుంది, జాబ్ కాబట్టి. సో మేమనేది ఏంటంటే ఆ తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ సరి చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం వల్ల మా అందరికీ ఎవరైతే సిన్సియర్గా ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా మేలు జరుగుతుంది, జాబ్ చేసుకుని అందరూ సంతోషంగా ఉంటామని చెప్పి మా అభ్యర్థన. గన్నవరంలో అగ్ని ప్రమాదానికి గురైన లిటిల్ లైట్స్ అనాథాశ్రమానికి ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సందర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను ఆశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాయాల పాలైన వారిని ఫోన్లో పరామర్శించారు. చిన్నారులకు అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకున్నాయని, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. దేవుని దయతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. వెంటనే ఆశ్రమ సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాద స్థాయి తగ్గిందని వెల్లడించారు. అఖిల్ అనే విద్యార్థికి గాయాలు అయ్యాయి కానీ అంత ప్రమాదం కాదని చెప్పారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఒకసారి అయినా గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా. ఏప్రిల్ 23, 2018 బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచుని వేలాది లారీలు మట్టి తరలిపోతుంది. అట్లాగే బ్రహ్మలింగయ్య చెరువు 1400 ఎకరాలు 1500 ఎకరాలు మట్టి అంతా అమ్ముకున్నారు. సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే
దానికి ఒక 16-17 కోట్ల డబ్బులు రాజేశారు. అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి, కానీ ఈయన్ని తాడి చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే బ్రహ్మలింగ చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుని, అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టికాసుడని, బకాసుడని, రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కదా. అప్పుడు మట్టికాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా? ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శించడానికి? ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని నరసింహారావు అని కేసు పెడితే, తర్వాత అతను వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా? ఆ ఎంఆర్ఓని గన్నవరంలో ప్రధానమైన మండలం గన్నవరం బాపులపాడు 75,000 ఓటింగ్ ఉండి 2 లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా. బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి, బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి, తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై 11 సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కన్నా మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది తప్ప. వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ నందిగం సురేష్ను పలకరించేందుకు ఎందుకు వెళ్లలేదని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. దళితులంటే జగన్కు చిన్న చూపని అన్నారు. పోలీసులపై నోరు జారి విమర్శలు చేయడం తగదని, అధికార మదంతో వాగిన వారంతా నేడు జైలుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. వంశీ, కొడాలి నాని లాంటి నేతలు నోటి దూల వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. నిన్న పిల్ల సైకో వంశీని పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా, నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఊడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది మంగళవారం రాత్రి బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్లో ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకొచ్చిన 107 కిలోల వెండిని ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా బిల్లులు లేని సుమారు ₹1 కోటి పైచిలుకు విలువగల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీస్ సిఐ జేవి రమణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను సరైన పత్రాలు లేని కారణంగా జీఎస్టీ అధికారులకు అప్పగించామన్నారు. రాత్రి 18/2/2025 తేదీ 10 గంటలకు సుమారు 10 గంటలకి జీటీ ఎక్స్ప్రెస్కి సందీప్ అనే అతను ఈ సిల్వర్ ఐటమ్స్ అన్ని ఆగ్రా నుంచి తీసుకొస్తూ ప్లాట్ఫామ్ నెంబర్
8లో మాకు దొరికాడు. ఇతని దగ్గర బిల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తే బిల్స్ ఏమీ లేవు అట్ ద టైమ్ ఆఫ్ సర్చ్. సో మేము జిఎస్టీ వాళ్ళకి ఇమీడియట్గా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు దీనికి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటనేది వెరిఫై చేయడానికి సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి అప్పించడం జరుగుతుంది. సందీప్ అనే ఒక వ్యక్తి ఆగ్రా నుంచి 107 కేజీలు సిల్వర్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 8లో దిగిన తర్వాత మేము చెక్ చేసాం. అతను చెక్ చేసినప్పుడు అతని దగ్గర దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే అతను ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో దాని మీద మేము ఈరోజు సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రాపర్గా దీన్ని లీగలైజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఒక రిక్వెషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా 107 కేజీలకు సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఉయ్యూరులో వేంచేసి ఉన్నటువంటి పారపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి సీడీ బండి మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉయ్యూరులో పారపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి సమేత తిరునాళ్ల మహోత్సవం గత 11 రోజుల నుంచి ఉయ్యూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాది భక్తజన సందోహం మధ్య సీడీ బండి ఊరేగింపు కొనసాగింది. ఆనవాయితీ ప్రకారం భక్తులు సీడీ బండిపై అరటికాయలు విసిరి తమ భక్తిని చాటుకున్నారు. వీరమ్మ తల్లి ఉయ్యాల స్తంభం వద్ద సీడీ ఆడించి ఆలయానికి సీడీ బండి చేరుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు నిర్వహించారు. ఉయ్యూరు దళితవాడకు చెందిన ఉయ్యూరు వంశీకులు ఈ ఏడాది వివాహం చేసుకునే వ్యక్తి పసుపు కుంకుమ పుచ్చుకున్న వరుడిని పోలీస్ బందోబస్తు నడుమ ఊరేగింపుగా తీసుకొని పోయి ఉయ్యూరు సెంటర్కి తీసుకురాగా అక్కడ నుండి సందడిగా ఆలయానికి చేరుకున్న వరుణ్ణి ఆలయం ముందు సీడీ బండి బుట్టలో కూర్చోబెట్టి ఆడించారు. ఈ సందర్భంగా భక్తులు తమ కోరికలు తీర్చాలని కోరుతూ అరటి పళ్ళు విసిరేశారు. ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్నవరం డీఎస్పీ ఆధ్వర్యంలో ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఆత్కూరు, హనుమాన్ జంక్షన్ సర్కిల్ సిఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉయ్యూరు పట్టణ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ సురేష్, కంకిపాడు ఎస్ఐ సందీప్ పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరులో మిర్చి రైతులను కలిసి సంఘీభావం తెలిపిన వైసీపీ అధినేత జగన్. రైతుల దీన స్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ఆగ్రహం. మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించలేదని స్పష్టం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మద్దతు ధర ప్రకటిస్తే రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోలేదని వెల్లడి. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్. కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ను తీర్చిదిద్దే రోజులు ముందున్నాయని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.